లోపల గుడి ఉందా ఇవి? లోపల శివుని గుడి ఒకటి ఉంది, ఇంకో గుడి కూడా ఉంది, ఏదో టెంపుల్ ఉంది ఇంకోటి. ఉరవకొండకు దగ్గరలో ఉంది కదా ఇది? ఉరవకొండ దగ్గరలో. ఓకే. ఇదంతా పీకేసిండ్రి, ఎవరో కట్టినారు దేవుళ్ళు. ఏదో గుప్త నిధులు ఉంటాయని నాయనలో పీకేసినారు. గృహ ఏడ ఉందంటే ఏడుందబ్బా గుహ? ఇక్కడ లోపల ఇట్లా పోవాలా. ఎవరో పూజలు కూడా చేస్తున్నట్టు. పూజలు చేస్తున్నారు పై, ఎవరో కూర్చుంటాను పూజ. పాత బాయ్ కదా ఇవి, చాలా పాత బాయ్. నీళ్ళు కొన్ని ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు. అటు పోదామా? ఇదే ఉందాము. వద్దా? వద్దు. ఇది పీకేసిండ్రి, ఈ విగ్రహము పీకేసిండ్రి నేలలో బయటికి పీకేసింటే మళ్ళీ పెద్దోళ్ళు పెట్టినట్లున్నారు ఇప్పుడు. అవునా? పురాతనమైంది, చాలా పురాతనమైంది. ఈ రాయి తీసేస్తే లోపల ఏమైనా సొరంగం ఉందా? ఉంది, ఏదో హంపి పోయేదా ఉందంట లోపల. అవునబ్బా, రాయి పెట్టినారా ఇది? పెట్టినారు, ఇప్పుడు మేము వచ్చినప్పుడు పీకేసినారు దాన్ని. వీళ్ళు కట్టి కూడా ఉంది రవి లోపల, కనబడుతుంది. అది లోపల గృహ ఉంటుంది ఎంత, అది మనం పోలేదు కానీ పూర్తి ఇక్కడ సినిమా తీసినారు ఒకటి. ఏదో బాగుంది రవి, లొకేషన్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. లేదు రవి, ఇవన్నీ చూస్తుంటే దీనికి చరిత్ర ఉన్నట్లుంది రవి. ఏం కాదు కాదు, ఏం కాదు, ఒకసారి ధైర్యం చేయండి నా కోసం. రా పదం రా. ఏమవుతుందబ్బా? ఎవరు దగ్గర అంటున్నాయి ఇక్కడ? ఎవరు రారంటున్నాయి ఇక్కడ? మ్యాక్సిమం ఎవరు దిగచ్చండి, కిందికి భయపడతారు. అవునా? చూద్దాం. ఓ బాగుందబ్బా, ఇదంతా స్టెప్స్ అని. నేను రా, ఇంకేం చేస్తావు, జాగ్రత్త. ఇక్కడ నంది విగ్రహం. ఇక్కడ ఉందా? ఇక్కడ నంది విగ్రహం. ఓకే. గుప్త నిధుల కోసం నాయలు పగలగొట్టారు అన్ని. ఉన్నాయా నిధులు అయితే ఇక్కడ? నిధులు ఉంటాయి కానీ దానికి ఆశించుకోకూడదు. దాని గురించి మనం పురాతన కాలంలో కాబట్టి ఆ స్మెల్ చూడు, అంటే వెరైటీగా వస్తుంది ఇక్కడ. చూడు, రూట్ ఉందే చూడు. రూట్ ఉంది, నేను చెప్తున్నా కదా, రూట్ అయితే ఉంది. పదామా? ఎందుకంటే పదాంపా, ఏమో కాదు పా, ఏమి కాదు బాబా. ఏమంటే జాగ్రత్త చూసుకొని పో. ఇంత చెత్త ఎక్కువ ఉంది కదా, అదే వర్షం ఒకటి పడింది. చాలా పురాతనమైంది. అక్కడ చూడండి, పాములు, ఆ బొమ్మలన్నీ ఎట్లా వేశారు. సెల్లు జాగ్రత్త పట్టుకో. సెల్లు జాగ్రత్త పట్టుకుంటూ జూమ్ చేద్దాం. అక్కడ ఉన్న పాములు, ఆ సింబల్స్, శివుని సింబల్స్, పాములు కదా అవి. చూడండి ఎట్లున్నాయి. రైట్. ఇది ద్వారం లోపలికి. ఓకే, నిజమే రవి. ఇదేదో ఇక్కడ చూసుకొని భయపడుతుంటారు. అవునే, ప్రతి ఒక్క చోట ఉన్నాయి బా పాములు గీములు అన్నీ బాగా. ఇక్కడ చూసుకో. ఇంకా మనం ఇట్లా ముందర పోయి చెప్తా, అదేదో టెంపుల్స్ ఉన్నాయంటే చూపిస్తా. టెంపుల్స్ కూడా చాలా ఇది చేసినారు చూడ. ఏమి చూసింది ఇక్కడ పోవడానికి లేదా? లేదు, అంతా చెత్త ఎక్కువ ఉందా? ఇది ఒక టెంపుల్. ఇక్కడ టెంపుల్. ఇది శివాలయం టెంపుల్. శివుడు మొత్తం శివుడే ఆల్మోస్ట్. ఇక్కడ శివుడు. బాయ్ టెంపుల్స్ చూడబ్బా. ఆడ ఒక టెంపుల్, అక్కడ ఒక టెంపుల్. పోయే కొన్ని ఉంటే బాగుంటుంది. ఇది రో అంతా కొద్దిగా అట్లా చుట్టూ ఉంది పోవడానికి. ఇట్లా కానీ రూట్ చాలా అది కదా. నిజమే అబ్బా నువ్వు చెప్పిండేది, ఖచ్చితంగా పాములు ఉన్నట్లున్నాయి ఇక్కడ. అందుకే సింబల్ వేసినారంటే పూర్వీకులు ఏది చేసినా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి హింట్ ఇచ్చింటారు అవి. పెద్దోళ్ళు రాజులు అంతలో ఏందే చేయరు, ఖచ్చితంగా హింట్ ఇచ్చింటారు. మనకి ఆనవాళ్ళు అనేటివి వాళ్ళు ఏవో ఒకటి పెట్టింటారు కంపల్సరీ. సో కాబట్టి నువ్వు చెప్పేది నమ్మొచ్చు రవి. సింబల్స్ చూసుకొని అంటే మనము దురుద్దేశంతో వచ్చినప్పుడు, అంటే అదే నిధుల కోసం వచ్చినోడు బయటకు పోలేడు. అదే నిధుల కోసం వస్తే అందులో డౌటే లేదు. ఇబ్బంది కదా. స్వామిని తలుచుకొని రా, ఇదంతా క్లీన్ చేయి, నీకు ఏమీ జరగదు.
ఓకే రైట్ సరేలే. ఎప్పుడైనా కానీ ఇది కూడా అదేనా? గుర్తు నీళ్ళు కోసమే తీసేశారు. తీసినారా? చూసుకో ఆ రాయి పీకేసినారు, వినాయకుని రాయి. బావి కూడా బాగుందమ్మా. పూజ కూర్చుంటున్నారు ఎవరు కనుక్కోవాలి. ఇట్లా సమాధులు చూపిస్తాయి. సమాధులు ఉన్నాయా ఇక్కడ? సమాధులు కూడా ఉన్నాయా? వాళ్ళు దీనికి కాపలా పెద్దోళ్ళు, అంటే పూర్వీకులు పెద్దోళ్ళు కాపలా. సమాధి ఇది ఇండ్లు మాత్రం ఉంది. ఇది సమాధి పూర్వీకుల సమాధి, పెద్దోళ్ళు అంటే మనోళ్ళు ఏం అట్లా పండగోబెట్టి బురుస్తారు. ఇట్లా ఇక్కడ ఇట్లా కాదు, పూర్వీకులు నిలబెట్టి బురిచింటారు. నిలబెట్టినారు ఇది. బాయ్ పేరు ఏం పేరు బిడ్డ? పూజకు వచ్చినాంలే, గమనావుడు పొయ్యి పెట్టారు. ఏం బాయ్ అంటారు? మల్చెటన్ బాయ్. ఓకే, ఇది ఇక్కడ ఏ సినిమా తీసినారు? ఏదో సినిమా తీసినారంట కదా, మీకు తెలీదా? అది ఇక్కడ పూజ చేస్తారు అక్కంగారులు. ఎవరు చేసింది అది? మీకు కూడా అది ఇంకా తెలియదు. సేనోళ్ళు కదా. ఓకే కదా, అదే ఏదో సినిమా తీసినారు. గుర్తు నీళ్ళు కోసం చాలా తోవేసినారు, విగ్రహాన్ని పగలగొట్టారు. అంటే మేము చూసే వీడియో తీసుకుంటే చూసేకి వచ్చినాం. కానీ అంతా లోపలంతా పగలగొట్టేసారు. విగ్రహాలు ఏంటి మొత్తం రాళ్ళు గీళ్ళంతా మీకు బాగుంటాం. ఎప్పుడు ఎన్ని ఏళ్ళు బాయ్? ఇది 1000 ఏళ్ళు అయింది. 500 ఏళ్ళు. 500 ఏళ్ళు బాయ్, గుర్తుపెట్టుకో. పెద్దలు రాళ్ళు కట్టిందా? అప్పుడు చెప్పు నువ్వే. అదే నాకు తెలిసినంత వరకు వచ్చి నాకేం తెలియదు. ఉందని చెప్పే శివునిది ప్రతిష్ఠ చేసిండ్రు గుడి, విగ్రహం ప్రతిష్ఠ. ఇప్పుడు చూసొచ్చినాం, పాల్గొట్టినారు. అది పాల్గొట్టింటే మళ్ళీ మా నాన్న కొత్తది చేపించారు. ఎవరు? మీ నాన్న? మా నాన్న ఎప్పుడు ఇంటికి 30 ఏళ్ళ కిందట అది పాల్గొట్టి ఈ సైడ్ గోల బీకినారే. అవి మొన్న ఈ ఊర్లో సిఐ అని ఒక అతను సాయిబో, వాడు కొంతమంది తురుకోళ్ళు కలిసి పీకి గడిపిరే. ధ్వజస్తంభం ఉంది, ఆ ధ్వజస్తంభం పాల్గొచ్చింది. దాని కింద ఉన్నిందని లేకపోయినారు వాళ్ళు. ఉన్నింది అని అన్నారు. అంతవరకు తెలిసింది మాకు. ఎక్కడి నుంచి పెడతారు విద్య చెప్పు. మన అంటే నేను చెప్పేది మల్లిశెట్టి, బలిశెట్టి, సుబ్బశెట్టి అని 3 కాంట్రోల్ ఉంటారంట అన్నదమ్ముడు. వాళ్ళకి పిల్లలు కాలేదంట. బలిశెట్టి అనే బాయ్ కట్టించినాడు. సుబ్బశెట్టి అనే సుబ్బాయి బాయ్ అని గుంటకల్ రోడ్లో ఉంది. దగ్గరేనా బాయ్? అది పొద్దు రోడ్లో ఉంది. అదే ఊరికే తాగడానికి మాత్రం పనికి వస్తుంది. బట్టే చెరువు అని ఈడ తానా దగ్గర చెరువుగా ఒక ఆయన కట్టించినాడు. వాళ్ళిద్దరికింటే బాగుండాలని చెప్పి ఈడ సుబ్బశెట్టి అనే ఇది బలిశెట్టి అనే కట్టించినాడు అని. కాదు పెద్దయ్య, నిధులు ఉండేది నిజమేనా అని అంటుంటారు. మనం చూడలేదు కదా, అంటే మనకి అందరూ అంటుంటారు. మీ తాతల కాలం నుంచి ఉంది అది? తాతల కాలం, మా తాతలకే తెలియదు ఇది కట్టింది అది. అందుకని మళ్ళీ మనకే అయినా లోపల టెంపుల్స్ కూడా అవన్నీ బలి ఉన్నాయి అసలు. బలి ఉండేది. మేము ఇక్కడ ఈదలు ఆడుతుంటే అన్నీ పెడుతుంటే మా నాయన లాయంలోన. ఇప్పుడు ఈ కాలం వచ్చినాక పిల్లలు టౌన్లో చేరుకుంటారు కదా పిల్లలు. మా వరకు మేము నేర్చుకుంటుంటాం, ఈజీ నేర్చుకున్నాక. ఇప్పుడు పిల్లలు ఎవరు రాదు స్విమ్మింగ్ పూల్ అనుకుంటే అవి గొర్రెలు పోతున్నాయి చూడు, మళ్ళీ పడిపోయింది దాంట్లో కాలువలేక. పడిపోవా? ఏం కాదు, ఏం కాదు. మళ్ళీ నీకు ఇబ్బంది మళ్ళీ. అట్లా జరిగింది. మనకి వేరే ఏం తెలియదు. నాళ్ళు అక్కడ ఏదో సినిమా ఒకటి తీసినారంట కదా? అది ఒకటి సినిమా తీసిరే పెట్టి. ఆ సినిమా పేరు ఏమో తెలీదు. సినిమా తీసుకుంటే ఆ సినిమా ఇప్పుడు నేను చెప్తే కదా చంద్ర, వినాయకుని విగ్రహం. అవును, ఆ విగ్రహం బయటికి పీకి దాని కింద వజ్రాలు తీసుకుని సొరంగం ఉందంట, నిజమేనా? లోపల బావి లోపల తెలియదు. బావిలోన లేదు, సొరంగం లేదంటూ ఏం లేదు. ఎందుకంటే ఆ బావి కొత్త ప్రెస్ మా నాయన లాయంలో చేపించేటప్పుడు మొత్తం నీళ్ళని బయటకు కొట్టేసినాము. ఆ బావిలో కాదు, ఏదో ఆ రాయి ఒకటి తీస్తే సొరంగం ఉందంట కదా, వేరే ఊరికి పోయేది. అదేముండదు. అక్కంగా ఈ మక్కన చూసొచ్చినా వాళ్ళనే మాకింటే కొంచెం ఒక 4-5 ఏళ్ళు పెద్దోడు. రాయి ఇట్లా ఇలానికి వచ్చి రాయి తీసుకొని కొట్టింటే ముక్కు పగిలిపోయింది ఆయనకి, కడగాయనికి. కొట్టి పోయినా 10 నిమిషాలకి చనిపోయాం.
వచ్చినాక ఇంటికి పోయినాడు. ఇంటికి పోయాక ఎంత పడుతుందో మనకు తెలియదు. వాటికి ఇంటికి వచ్చిన 10 నిమిషాలు చనిపోయినాడు. ఖచ్చితంగా మేము చూసినాం. అది జరిగింది. అక్కంగారు శాస్త్రంగా ఉన్నారు ఆడ. ఖచ్చితంగా ఉన్నారు అక్కంగారులు అయితే. వాళ్ళకి ఎదురుగా ఈ పక్క గూట్లో రాతి మనిషిని వినాయకుడే ఉన్నాడు. వాళ్ళిద్దరిదే ఆ వినాయకుడిని మేము ఒకసారి చూసే వచ్చినప్పుడు పక్కకి తీసి పడేసిండ్రి. ఆ వినాయకుడిని తీయలేదు ఎప్పుడు. తీసేసినారు, రాయి మళ్ళీ పెట్టినారు నీట్గా తీసేసినారు. మేము పోయి చూసి వచ్చినాం. ఇప్పుడు లోపల ఏదో కట్టి కూడా ఉంది. ఈ కట్టడం కట్టినదే అది ఇంత మానెప్పని కట్టింది. అందుకే ముందు నీట్గా దిగిపోయి అది ఇంత ఎదురాడుతుంటుంది. ఆ వినాయకుడి ముందు ఇట్లా నిలబడుకొని మొక్కుంటుంటుంది. అక్కంగారులు అందమని చెప్పి ఒక బోయలు ముసలాయప్ప అక్కంగారులు పైలోకి వస్తుండే ఆ మనిషికి. ఆ ముసలోడు అది కట్టగట్టి పెద్ద మనుషులతో అందరితో మాట్లాడే ఒకరే సొంతంగా చేసుకోవాలి చేసి అన్నీ చేసినాడు. అంతవరకు ఎవరు అక్కడ పూజ పెట్టేది? బోయలని అక్కడ మల్లేశం గుర్తు ఉన్నారు. ఎవరన్నా చేయొచ్చు, దానికి ఏం పర్వాలేదు. అంటే ఏదో చెప్పే కూర్చుంటాడా? ఏం ఆయన చనిపోయినాడు అప్పుడు లేడా? ఎవరో చెప్పే కూర్చుంటున్నారు. అన్ని కమ్మిడి గిమ్మిడి అన్ని పెట్టినారు అక్కడ. అదే ఆ ముసలాయి కూర్చుంటుండే. ఆ ముసలాయి కొడుకు వచ్చి పూజ చేసిపోతాడు సంవత్సరం ఒకసారి వస్తాడా? వస్తాడు. ఆ మల్లేశం గుడి దగ్గరికి పోయి మలచెట్టన్ బాయిలో పూజ చేస్తాడే బోయలు ఆయన. ఆయన ఇల్లు ఎక్కడ ఉందంటే చెప్తారు అక్కడ. బాయ్ పేరు ఏం పేరు? మలచెట్టన్ బాయ్ అంటారు. మలిచెట్టు అనే అతను కాంపిటేషన్ కట్టించిందంట. మలిచెట్టు అది అప్ప మనం చూడలేదు, చూడండి మా నాయన వాళ్ళు కూడా చూడలేదు. చెప్పుడు అంటే పాతది పురాతన కాలందే. ఓకే ఓకే. కట్టింది అయితే కోమటోళ్ళు కట్టించింది. అదే రాయి కూడా ఇప్పుడు ఈ కాలంలోది కాదు. అప్పుడే తిరుపతి, అది గమనిస్తే శ్రీశైలం, మానంజావు. అవునవును కరెక్ట్. ఆ కాలంలోదే. అప్పటి కాలం ఇప్పుడే మాత్రం కాదు. ఎక్కడ లోపల టెంపుల్స్ కూడా భలే కట్టారు. భలే కట్టినారు. టౌన్లో కట్టలేదు అది. ఇట్లా ఈ మోడల్లో ఆడ మల్లేశ్వర ట్యాగీస్ బసవేశ్వర స్కూల్ నుంచి చూడే గ్యాస్ గోడ నుంచి. అవునులే, ఆడ ఉంటుంది బాయ్. బాయ్ సేమ్ సేమ్ ఇది, కాకపోతే డిజైన్ వేరే. ఇదే కట్టడమే ఆడుంది. ఆడుతుంటే పోతే ఇక్కడ లత్వారం అని వస్తుంది. లత్వారం దగ్గర కడగాను ఊరు కడగాను ఆడ ఉంటుంది. ఈ 3 బాయలు ఫేమస్ అప్పటికి. ఏం సినిమా తీసినారు? అది ఏదో గుర్తులేదు. వచ్చి తీసేగా తీసినారు. నాకు గుర్తులేదు. చూసినావా? చూసినాం వాళ్ళని. నువ్వు సినిమా గురించి కాదు రవి, ఆడ నిజంగా నిధులు ఇవన్నీ దానికి సర్చింగ్కి పోతే ఇట్లా చనిపోయినారని చెప్పినారు కదా, దాని గురించి అడుగు. ఏం చనిపోయింది కాదు, అక్కడ ఏదో పోతే మనుషులు పాము కాటేస్తాదంట. తెలీదా? దొరకలేదు. అట్లా ఏం లేదు. పాము ఉంది ఆడ ఉండొచ్చు, మనం ఏం చూడలేదు. మనకు కనపడలేదు. ఇది మాత్రం జరిగింది చూడప్ప. అక్కంగారులు మాత్రం ఖచ్చితంగా జరిగింది. జరిగిందా? ముక్కు ఈరాడే వచ్చాము పిల్లాటగాను. ఈరాడి ఇంటికి పోయేటప్పుడు ఆ మనిషి ఇట్లా రాయి తీసుకొని ముక్క పగలు కొట్టినాడు. వేయాలని వేసినాడా లేకపోతే ఏమో అది ఏం చేసినాడో చేసినాడు ఆ మనిషి. ఆయన చేసిన తర్వాత ఇంటికి పోయినాక 10 నిమిషాలకి చనిపోయినాడు ఆ మనిషి. అది మాత్రం వాస్తవం. రక్తం కక్కుని ఏమైనా చనిపోయినాడా? ఏం లేదు, మామూలు చనిపోయినాడా? ఎందుకంటే అంటారు కదా రక్తం కక్కుని చనిపోయినాడు. గుడి కట్ట వాళ్ళ ఆయన ఏదో ఆఫీస్లో పనిచేస్తుండే, మా గేర్లోనే ఉంటాడు. దానికే కట్టడం చేసి అప్పుడు చూసినాం. సరే అయితే ఫేమస్ అంటావు. అంతే రవి. ఓకే, క్లారిటీ వచ్చింది మనకి. ఓకే, థ్యాంక్స్ పెద్దయ్య.